ఏకాదశిని పురస్కరించుకొని ఉమ్మడి వరంగల్ జిల్లాలో వైష్ణవాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఉదయం 4 గంటల నుండే ఉత్తర ద్వార దర్శనం కోసం భక్తులు వేచి చూస్తున్నారు. ఆ సంఖ్య ఇప్పటి వరకు కొనసాగుతూనే ఉంది. దాదాపు కిలోమీటర్ల మేర ఇక్కడ భక్తులు మాత్రం బారులు తీరుతున్నారు. చిన్న చితక ముసలి ముతక అన్నటువంటి తేడా లేకుండా ఒక ఆధ్యాత్మిక వాతావరణం అయితే కనిపిస్తుంది. వరంగల్ బట్టల బజార్లో దాదాపు కిలోమీటర్కు పైగా, అంటే రెండు వైపులా కిలోమీటర్కు పైగా, అంటే ఇటొక కిలోమీటరు భక్తులు మాత్రం క్యూ లైన్లలో వేచి చూస్తున్నారు. ఇప్పటి వరకు 4 గంటల నుండి దర్శనాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే వేలాది మంది భక్తులు మాత్రం దర్శనాలు చేసుకుంటూ ఉత్తర ద్వార దర్శనం చేసుకుని స్వామివారిని దర్శించుకొని వెళ్తున్నటువంటి సందర్భం ప్రస్తుతానికైతే ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ప్రతి వైష్ణవాలయాల్లో ఇట్లాంటి పరిస్థితి ఉంది. ఒక్కసారి భక్తులు కూడా ఆ ఉదయం నుండి వేచి చూస్తున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో కొంత సహనం కూడా కోల్పోతున్నటువంటి పరిస్థితి. ఇక్కడ చిన్నపిల్లలు కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఇంత దర్శనాలు చేసుకుంటున్నటువంటి నేపథ్యంలో కొంత క్యూ లైన్లు కూడా, ఎందుకంటే భక్తులు అధిక సంఖ్యలో వచ్చేటువంటి నేపథ్యంలో కొంత ఇబ్బందులు తలెత్తుతాయి. కానీ ఇక్కడ సంఖ్య పెరుగుతున్న కొద్దీ భక్తులు మాత్రం ఇక్కడ వస్తూనే ఉన్నారు. రద్దీ పెరగడంతో కొంత ఇబ్బందికర వాతావరణం కూడా కలుగుతుంది. ప్రస్తుతానికైతే వరంగల్ బట్టల బజార్లో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో కూడా ధనుర్మాస వైకుంఠ ఏకాదశి అధ్యయన సహిత శ్రీ గోదా స్వామి రంగనాథ స్వామి కళ్యాణ మహోత్సవానికి కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఇక్కడ భక్తులు మాత్రం ఒక ఆధ్యాత్మిక వాతావరణంలో ఉన్నారు. ఇక్కడ పూర్తిగా మనం గతానికి ఇప్పటికీ మనం గమనించవచ్చు. ఇక్కడ ప్రత్యేకించి భక్తి శ్రద్ధలు కూడా పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ దేవాలయాలకు మాత్రం ఒక ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. ఎక్కడ చూసినా కానీ ఒకవైపు 20 రూపాయల టికెట్ అలాగే వేస్తూ, అంటే భక్తుల రద్దీని కంట్రోల్ చేయడం కోసం తొందరగా వెళ్ళాలనుకునేటువంటి వాళ్ళు కూడా టికెట్ తీసుకొని వెళ్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి మరికొంతమంది మాత్రం ధర్మ దర్శనానికి వెళ్తూ ఇక్కడ స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఉత్తర ద్వార దర్శనానికి మాత్రం భక్తులు మాత్రం ఇక్కడ విపరీతమైనటువంటి స్థాయిలో అక్కడ క్యూ లైన్లలో వేచి ఉంటున్నటువంటి పరిస్థితి. ఒక ఆధ్యాత్మిక వాతావరణం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇంతటి వాతావరణాన్ని చూసిన తర్వాత అసలు ఆధ్యాత్మికత రోజు రోజుకు పెరుగుతుందా లేదా అన్నది కూడా మనకు స్పష్టంగా కలుగుతుంది. లోపలికి వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకునే భక్తులు కూడా ఒక మంచి ఆధ్యాత్మిక వాతావరణాన్ని మాత్రం చవి చూస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే మనం మాత్రం ఎట్లాంటి వాతావరణం ఉందో ఒకసారి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. భక్తులు కూడా చాలా ఉత్సాహపూరితమైనటువంటి వాతావరణంలో, ఒక ఆధ్యాత్మిక వాతావరణంలో మాత్రం ఇక్కడ ఓడలాడుతున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఇంత మంచి ఉత్సవాలు జరుగుతున్నాయంటే కేవలము ఒక సిస్టమేటిక్ ఎన్వైరన్మెంట్ను క్రియేట్ చేయడం వల్ల భక్తులు కూడా ఒక ఆధ్యాత్మిక తన్మయత్వంతో ఉంటున్నటువంటి పరిస్థితి చూడొచ్చు. ఇప్పటివరకు కిలోమీటర్ల మేర కూడా భక్తులు మాత్రం వస్తున్న నేపథ్యంలో ఒక మంచి ఎన్వైరన్మెంట్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ ఉదయం నుండి వస్తున్నారు, కానీ ఇక్కడ దర్శనాలకు మాత్రం లేటు కావడంతో భక్తులు మాత్రం వెళ్తున్నటువంటి పరిస్థితి. దర్శనం చేసుకున్నటువంటి భక్తులు ఉత్సాహంగా ఉంటున్నటువంటి పరిస్థితి. ఒక్కసారి మనం లోపలికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికైతే భక్తులతోటి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇంతటి వాతావరణము లోపల కూడా ఒక మంచి ఉత్సాహపూరితమైనటువంటి వాతావరణం ఉంది. భక్తుల సంఖ్యను చూస్తుంటేనే మనకు కనిపిస్తుంది. ఇక్కడ అందరూ, అంటే వెంకటేశ్వర స్వామి ఇక్కడ అలంకార ప్రియుడు కాబట్టి స్వామివారిని దర్శించుకొని ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నంత మాత్రాన ఎంతో పుణ్యం సంపాదిస్తున్నటువంటి ఆలోచనలు కూడా అందరికీ కలుగుతున్నాయి. ఒకసారి మనం భక్తులు వాళ్ళ యొక్క ఆధ్యాత్మిక వాతావరణాన్ని చూస్తుంటే మనకు అర్థమవుతుంది. ప్రస్తుతానికి ఇక్కడ స్వామివారి దర్శనం చేసుకున్నటువంటి భక్తులు కూడా కొంత ఉత్సాహంగా కనిపిస్తున్నారు. కానీ ఇక్కడ మిగిలినటువంటి వాళ్ళు ఎప్పుడెప్పుడు ఉత్తర ద్వార దర్శనం చేసుకుందాం అన్నటువంటి ఆలోచనలు చేస్తున్నారు. ఇక్కడ ప్రమిదలు కూడా ముట్టించి ఇక్కడ ఉన్నటువంటి ఒక తమ భక్తి ప్రపత్తులు కూడా చాటుకుంటున్నటువంటి పరిస్థితి. ఇక్కడ వైష్ణవాలయాల్లో అన్ని రకాల ఆధ్యాత్మిక వాతావరణం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. స్వామివారిని దర్శించుకోవడం, ఎందుకంటే ఒక్కసారి ముక్కోటి ఏకాదశి ద్వారము అంటే వైకుంఠాన్ని చేరుకుంటారన్నటువంటి ఒక ప్రతీతి మాత్రం మనకు కనిపిస్తుంది. ఈ దర్శనాలు చేసుకోవడం వల్ల ఒక్కసారి స్వామివారిని దర్శనం చేసుకున్న జన్మ సార్థకం అవుతుందన్నటువంటి ఒక ఆలోచనలు మాత్రం కలుగుతున్నాయి. ప్రస్తుతానికైతే కొంతమంది భక్తులతో మనం మాట్లాడిద్దాం. ఎందుకంటే ఇంత రద్దీగా ఉన్నప్పటికీ కూడా భక్తులు ఒక భక్తి ప్రపత్తులతో వెళ్తున్నారు. ఎట్లుంది స్వామి ముక్కోటి ఏకాదశి సందర్భంగా? ఏకాదశి లైన్ దర్శనం బాగున్నది, దర్శనం అయితే కావాలి. ఓం వెంకటేశాయనమా. బాగున్నది వెంకటేశ్వరం, అన్ని సేవలు బాగున్నది, మంచి లైన్ కూడా మంచిగానే ఉన్నది, బాగానే నడుస్తాను. ఓకే.
స్వామివారిని దర్శించుకోవడానికి కూడా ఇక్కడ ఏదైనా సరే ఎన్ని కష్టాలు పడ్డా సరే ఇంతమంది లైన్ ఉన్నా కానీ భక్తులు దర్శనాల కోసం ఇక్కడ ఇబ్బందికర వాతావరణం ఉన్నప్పటికీ కూడా భక్తులు మాత్రం వెళ్ళేటువంటి పరిస్థితి. ఉత్తర ద్వార దర్శనం చేసుకోవడానికి కూడా భక్తులు కూడా ఉంటున్నారు. కొంతమంది ఇన్ఫ్లుయెన్స్ చేసుకునేటువంటి వాళ్ళు కూడా ఇక్కడ వెళ్తున్నటువంటి కొంత షార్ట్ కట్లో కూడా వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. విఐపీలు వివైపీలు కొద్దిగా ఇన్ఫ్లుయెన్స్ చేసుకునేటువంటి వాళ్ళు కూడా స్వామివారి దర్శనం కోసం ఇక్కడ లైన్లలో నిలబడుతున్నటువంటి పరిస్థితి. ఇంత ఇబ్బందికర వాతావరణం ఉన్నప్పటికీ కూడా ఎట్లుందండి స్వామివారి దర్శనం చేసుకోవాలంటే? ఇంకా లేదండి, దర్శనం కాలేదు. ఇక్కడ పబ్లిక్ ఎట్లున్నారు? చాలా ఉన్నారండి. ఓకే, మరి వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్వామివారి గురించి ఏమైనా మాట్లాడతారా? ఎందుకు మరి ఇంత కష్టపడి దర్శనాలు ఎందుకు? ఉత్తర ద్వార దర్శనం వల్ల మోక్ష ప్రాప్తి జరుగుతుందని ప్రజల విశ్వాసం. అందుకని చాలామంది వైకుంఠ ద్వార దర్శనం కోసం వచ్చారు. మరి ఇప్పుడు ఇంతమంది వెళ్తున్నారు కదా, ఇంతమంది ఉన్నప్పటికీ కూడా చాలా ఇబ్బందులు కూడా ఉంటున్నాయి కదా, మరి ఆ ఇబ్బందుల కంటే ఉత్తర ద్వార దర్శనం ఎట్టి పరిస్థితుల్లో చేసుకోవాలని అనుకుంటున్నారా? అవునండి, చేసుకునే వెళ్తాం. ఓకే, ఇక్కడ ఎందుకంటే బట్టల బజార్లో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి దేవస్థానము పూర్తిగా తిరుమల తిరుపతిలో ఎట్లాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు అయితే నిర్వహిస్తారో, సేవలు ఏ విధంగా ఉంటాయో ఇక్కడ కూడా అట్లాంటి సేవా కార్యక్రమాలే ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఈ టెంపుల్ పరిచయం ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఖచ్చితంగా ఇక్కడికే వచ్చి రెగ్యులర్గా జరిగేటువంటి సేవా కార్యక్రమాలను చూడడంతో పాటు ముఖ్యంగా వైకుంఠ ఏకాదశి ముక్కోటి ఏకాదశి సందర్భంగా కూడా ఉత్తర ద్వార దర్శనం కోసం ఇక్కడ భక్తులు మాత్రం ఒక తండోపతండాలుగా వస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ వైష్ణవాలయాల్లో ప్రతిరోజు ఏదో ఒక మంచి కార్యక్రమం ఉంటూనే ఉంటుంది. కానీ ఇది ప్రత్యేకమైనటువంటి మాసం కాబట్టి ధనుర్మాసంలో వచ్చేటువంటి ముక్కోటి ఏకాదశి, దీన్నే వైకుంఠ ఏకాదశి కూడా అంటారు. ఒక్కసారి స్వామివారిని దర్శించుకున్నంత మాత్రాన వైకుంఠ ప్రాప్తి అంటే స్వామివారి సాన్నిధ్యము సాయుధ్యము కలుగుతుందన్నటువంటి భక్తుల నమ్మకంతో ఇంతమంది వస్తున్నారు. ఒక ఆధ్యాత్మిక ప్రపత్తులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. కలియుగ వెంకటేశ్వర స్వామి అయినటువంటి ఆ స్వామివారిని దర్శించుకుంటే, ఎందుకంటే యుగ యుగాలకు మారుతున్న కొద్దీ యుగానికి ఒక దేవుడు ఉంటాడు, కానీ ఆ కలియుగంలో ఉన్నట్టు కలియుగంలో మాత్రం వెంకటేశ్వర స్వామి ఉంటారని మనకు ప్రతిదీ కొంతమంది ఆధ్యాత్మికవేత్తలు స్వాములు అయ్యప్ప మాల ధారణలు ఉన్నారు. ఒకసారి వారితో కూడా మనం మాట్లాడదాం. స్వామి, ఇప్పుడు నిజంగా ఇంత వాతావరణం చూస్తుంటే రోజు రోజుకి కలియుగంలో కూడా భక్తి ప్రపత్తులు పెరుగుతున్నాయన్నట్టుగా మనకు అనిపిస్తుంది. గతంలో ఎన్నడూ లేనంత జనాలు కూడా ఇప్పుడు వైకుంఠ ద్వారము ఉత్తర ద్వార దర్శనం చేసుకోవడానికి కూడా వస్తున్నారు. ఈ వ్యవస్థను చూస్తున్నా మీకు ఏమనిపిస్తుంది స్వామి? ఈ ముక్కోటి ఏకాదశి అనేది స్వామివారికి ఎంతో విశిష్టమైనటువంటి రోజు. ముక్కోటి మంది దేవతలు కూడా స్వామివారిని దర్శించుకుంటారు, స్వామివారిని దర్శించుకొని చూస్తూ ఉంటారు. ఈ స్వామివారి కోసం ఎంతోమంది భక్తులు ముక్కోటి దేవతలు చూడంగా మనం ఎంత ఇక్కడ ప్రస్తుతానికైతే ఆ స్వామివారి దర్శనానికి కూడా వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ప్రస్తుతానికైతే మనం చూడొచ్చు స్వామివారిని దర్శించుకోవడానికి కూడా భక్తులు వెళ్తున్నటువంటి పరిస్థితి. మనం కూడా ఒకసారి లోపలికి వెళ్ళేటువంటి ప్రయత్నం అయితే చేద్దాము. ఎందుకంటే ఇంత ఒక ఆధ్యాత్మిక వాతావరణంలో భక్తులు కూడా తన్మయత్వం చెందుతున్నటువంటి నేపథ్యంలో కిక్కిరిసినటువంటి జనాలు మాత్రం ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ మనం చూడొచ్చు ఒక్కసారి ఆధ్యాత్మిక వాతావరణానికి సంబంధించి కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా స్వామివారిని దర్శించుకోవడానికి కూడా కొంత భక్తులు తండోపతండాలుగా తరలి వస్తున్నారు. ఇక్కడ దీన్ని చూస్తుంటే ప్రస్తుతానికి ఇక్కడ ఇంత ఒక మంచి వాతావరణం అయితే మనకు కనిపిస్తుంది. ఇప్పటి వరకు భక్తులు మాత్రం తండోపతండాలుగా వస్తున్నటువంటి నేపథ్యంలో ముక్కోటి దేవతలు దర్శించుకుంటున్నటువంటి ఈ సందర్భాన్ని పురస్కరించుకొని కూడా ఎట్లాంటి పరిస్థితుందో మరొకసారి కనుక్కుందాం. ఎందుకంటే ముక్కోటి దేవతలే దర్శించుకున్నారంటే మానవ మాత్రం మనం ఎట్లాంటి ఆ స్థితిగతులు అవలంబించాలి అన్నటువంటి ఒక ఆధ్యాత్మిక వాతావరణాన్ని కూడా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. స్వామి, నిజంగా మీరు చెప్తున్నట్టు ముక్కోటి దేవతలే దర్శించుకునేటువంటి పుణ్యమైనటువంటి రోజు అంటున్నారు. ఆ కలియుగ దైవమైనటువంటి ఆ వెంకటేశ్వర స్వామి అడగగానే కోరికలు తీర్చే వడ్డీ కాసుల వాడు. ఆ స్వామిని చూడాలంటే ఎంతో ఆనందంగా ఎంతో వైభవంగా ఉంటుంది. ఆ స్వామిని చూడాలనే కన్నుల పండుగగా సంవత్సరానికి ఒకసారి వచ్చే పండుగను ఇది కన్నుల పండుగ చూసుకొని చేసుకోవాలని నేను చెప్తా ఉన్నాను. ప్రస్తుతానికైతే ఇక్కడ మనం చూడొచ్చు, ఒక్కసారి ఇక్కడ మనం గమనించుదాము. ఇక్కడ ఇంత మంచి ఇప్పటి వరకు బయట కూడా 1 కిలోమీటర్ల మేర క్యూ లైన్ ఉన్నటువంటి నేపథ్యంలో మనం ఇక్కడ చూడొచ్చు. ఇంత వాతావరణం చివరికి మాత్రం స్వామివారిని దర్శించుకోవడమే తమ యొక్క కర్తవ్యం అన్నట్టుగా ముక్కోటి ఏకాదశి సందర్భంగా కూడా భక్తులు కిటకిలాడుతున్నారు. ఇప్పటి వరకు స్వామివారిని దర్శించుకునేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు. గంటల తరబడి క్యూ లైన్లలో నిలబడ్డప్పటికీ కూడా స్వామివారిని దర్శించుకున్నంత ఇప్పటి వరకు ఉన్నటువంటి ఆ ఇబ్బందులన్నీ మాయమవుతాయన్నటువంటి ఒక ఆలోచనలకి మాత్రం
దర్శించుకోవడానికి కూడా భక్తులు వస్తున్నారు. ఒక్కసారి ఇప్పటి వరకు ఇక్కడ చూడొచ్చు ఎంత కిక్కిరిసినటువంటి జనాల మధ్య స్వామివారిని దర్శించుకోవడానికి కూడా భక్తులు పోటెత్తుతున్నటువంటి పరిస్థితి. ఒక్కసారి మనం కూడా చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. స్వామివారిని దర్శించుకోవడానికి కూడా భక్తులు కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో ఇంతటి అద్భుతమైనటువంటి దర్శనాన్ని నా భూతో నా భవిష్యత్ అన్నట్టు కూడా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటి వరకు మనం చూడొచ్చు స్వామివారిని దర్శించుకునేటువంటి క్రమంలో కూడా కొంత ఒక ఆధ్యాత్మిక వాతావరణం అయితే చూడొచ్చు. మనం స్వామివారిని చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఉత్తర ద్వారా దర్శనం చేసుకోవడానికి కూడా భక్తులు కూడా పోటెత్తుతున్నటువంటి నేపథ్యంలో స్వామివారిని కూడా చూసేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. అయితే ఇప్పటి వరకు మనం చూసినట్టయితే మనం చూడొచ్చు ఇక్కడ ఆధ్యాత్మికవేత్తలు హరే రామ హరే కృష్ణ పండితులు కూడా మనతో ఉన్నారు. ఒకసారి వారితో మనం మాట్లాడదాం. ఇక్కడ స్వామివారితో మనం మాట్లాడదాం. హారతులు తీసుకుని గోవింద నామస్మరణతో మార్మోగుతున్నటువంటి పరిస్థితి. అందుకే అంటారు వెంకటేశ సమస్థానం బ్రహ్మాండే నాస్తికించిన వెంకటేశ సమోదేవో నభూతో నా భవిష్యత్ అని అంటారు. కాబట్టి ఒకసారి మనం మాట్లాడదాం. ఎట్లుందమ్మా స్వామివారిని దర్శించుకున్నారా? బాగుంది, చాలా బాగుంది. మంచిగా దర్శనం చేసుకున్నాం మేము వచ్చి ఇక్కడికి. కానీ బాగా లైన్ ఉన్నది. ఆ రూమ్లలో అందరు పడిపోతున్నారు. నిలబడి ఉపవాసం ఉంటారు కదా, ఇవాళ ఏకాదశి రోజు అందరు పడిపోతున్నారు. ఏర్పాట్లు సరిగా లేవా? అంటే వాళ్ళు వాలంటీర్స్ చిన్నపిల్లల్ని పెట్టేళ్ళు, వాళ్ళు సరిగా చూసుకోవట్లేదు. పోలీసులు ఉన్న దగ్గర బాగున్నది, వాలంటీర్ చిన్నపిల్లలు ఉన్న దగ్గర అందరు వచ్చేస్తున్నారు. అట్లా ఇక్కడ స్వామివారిని దర్శించుకోవడానికి కూడా భక్తులు వస్తున్న నేపథ్యంలో ఇప్పటి వరకు కూడా కొంత ఏర్పాట్లు చేస్తున్నప్పటికీ కూడా వచ్చేటువంటి భక్తుల రద్దీకి ఏర్పాట్లు సరిపోవడం లేదన్నది కూడా ఇక్కడ మనకు స్పష్టంగా అనిపిస్తుంది. బయట ఉన్నటువంటి ఈ వాతావరణం లోపలికి వచ్చిన తర్వాత ఆ కోలాహలం కూడా బాగా పెరిగినటువంటి నేపథ్యంలో ఎట్లా ఉందో తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. ఎట్లుందండి దర్శనం చేసుకున్నారా? బాగా జరిగింది, చాలా బాగా జరిగింది దర్శనం. అంటే చాలా లైన్ ఉంది. మార్నింగ్ వచ్చాము ఎప్పుడో, కానీ దర్శనం అయితే చాలా బాగా జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. నేను మార్నింగ్ మేము 9:30కి వచ్చాము. ఇంత ఇబ్బందికర వాతావరణం ఉన్నప్పటికీ కూడా స్వామివారిని దర్శించుకొని వెళ్ళడం కూడా తమ పూర్వజన్మ సుకృతంగా కూడా ఇక్కడ భావిస్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా ఇంత ఇబ్బందికర వాతావరణంలో ఉన్నప్పటికీ కూడా స్వామివారిని దర్శించుకున్న తర్వాత తమ ఇబ్బందులన్నీ మటుమాయమైన ఒక ఫీలింగ్ కూడా భక్తుల్లో కలుగుతుంది. ఇప్పటి వరకు ఇంకా ఇది కొనసాగేటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ దాదాపు కిలోమీటర్ల మీద కూడా బారులు భక్తులు తీరినటువంటి నేపథ్యంలో ఇంకా మరింత సమయం పట్టేటువంటి అవకాశం ఉంటుంది. ఇవన్నిటి దృష్టిలో పెట్టుకుని ఇక్కడ చేస్తున్నటువంటి ఏర్పాట్లు కూడా ఇంకా కావాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. చిన్నపిల్లల్ని తీసుకుని వచ్చినటువంటి భక్తులు మాత్రం ఉదయం నుండి ఉపవాసాలు కూడా ఉంటున్నటువంటి నేపథ్యంలో వీరందరూ కూడా కొంత ఇబ్బందికర వాతావరణం నుంచి బయటపడాలన్నటువంటి ఒక వాతావరణం అయితే మనకు కనిపిస్తుంది. కొంతమంది ఎట్లుందమ్మా దర్శనం? బాగానే జరుగుతుంది. మేము కోట వరంగల్ సాయిబాబా టెంపుల్ కాంటే వచ్చినాం. బాగానే జరుగుతుంది, బాగుంది. అంటే ఇక్కడ ఆలయ ప్రాశస్త్యాన్ని దృష్టిలో పెట్టుకొని దూర ప్రాంతాల నుండి కూడా భక్తులు కూడా వచ్చి స్వామివారిని దర్శించుకొని పోతున్నారు. బట్టల బజార్ వెంకటేశ్వర స్వామి దేవాలయం అంటేనే ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా ఇక్కడ విరాజిల్లుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా వైకుంఠ ఏకాదశి ముక్కోటి ఏకాదశి సందర్భంగా కూడా మనం స్వామివారిని దర్శించుకోవడం పూర్వజన్మ సుకృతంగా కూడా ఇక్కడ ఉన్నటువంటి భక్తులు అభివర్ణిస్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికి గోవింద నామ స్మరణతో వైకుంఠ ఏకాదశి ముక్కోటి ఏకాదశి పర్వదిన మాత్రం సంబరాల నడుమ అంగరంగ వైభవంగా దేవాలయంలో జరుగుతుంది. భక్తులు మాత్రం తండోపతండాలుగా తరలి వస్తున్నాయన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. వరంగల్ బట్టల బజార్ నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.